ఇప్పుడు మనం ఒక డెకరేషన్ ఐటమ్ చూపిస్తాను. ఇంట్లో ఉన్నవే సరదాగా ఇట్లాంటి పాత తరం చెంబులు ఏమైనా ఉంటే తీసుకోండి. ఒక కత్తెర పెట్టుకోండి. మన పక్కిళ్లలో మన ఇళ్లలో ఉన్నవి ఇట్లా నందివర్ధనం పూలు ఇట్లా మంచిగా కోసుకొచ్చుకొని పెట్టుకోండి. అట్లానే ఇట్లా ఎల్లో కొన్ని పూలు. ఈ చెంబు తీసుకున్నాము. చెంబులో నీళ్లు పోసేద్దాం. అట్లా ఏమండి, ఈ విధంగా పూలు ఉన్న కొమ్మల్ని తెచ్చుకున్నాము. ఏంలే, ఇంట్లో పాతవి ఎప్పటి నుంచో పడి ఉంటాయి, వాడము. ఇత్తడి గిన్నెలు సరదాగా ఏదైనా పండగలు పబ్బాలు వచ్చినప్పుడు, వినాయక చవితి, దసరా, వాటెవర్ పుట్టినరోజులు వచ్చినప్పుడు పిల్లలకి కేక్ పెట్టడానికి ఒక టేబుల్ రెడీ చేస్తాం కదా, ఆ పక్కనే కేక్ పక్కనే ఇట్లా రెడీ చేసి పెట్టండి, ఒకటి బాగుంటుంది. అందులో నీళ్లు పోసి పెడతాం వల్ల మీకు నాకు తెలిసి 5-6 అవర్స్ అది అట్లా ఉండిపోతుంది. ఈ ఎల్లో పూలు కూడా అలంకరిద్దాం. కాంబినేషన్ ఎక్కువద్దు, 1-2 పెడితే ఈ వైట్ ని డామినేట్ చేయకుండా ఉంటాయి. బాగుంది కదా అని నేను అనుకోవటం కాదు, మీరు చెబితే కింద కనుక ఏదైనా మెసేజ్లో పెడితే బాగుంటుంది. అది చూశారు కదా, ఇలానే ఇంట్లో ఉన్నటువంటి బొమ్మల్ని, బుద్ధుడు కానీ లేదంటే ఇంకా వెరైటీగా ఏమన్నా పక్కన కనుక పెడితే చక్కగా ఉంటుంది. టేబుల్ మీద, టీపాయ్ మీద, రీడింగ్ టేబుల్ మీద పక్కన ఉన్నదనుకోండి, చేయండి. చక్కగా ఉండండి, ఆనందంగా ఉండండి, ఎంగేజ్ అవుతూ ఉండండి ఏదో పనిలో. థ్యాంక్ యూ వెరీ మచ్.